శ్రీమాత్రే నమః. నక్షత్రాల వరుస చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఈరోజు 6వ నక్షత్రమైనటువంటి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఇది ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అనగానే ఈ నక్షత్రం మరి ఏ రాశిలో పడుతుంది? ఇది మిథున రాశిలో పడుతుంది. మిథున రాశిలో పడుతుంది అంటే మిథున రాశ్యాధిపతి బుధుడు. మరి నక్షత్రానికి ఆరుద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే రాహు. ఇక ఆరుద్ర అంటే ఆ రుద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం. కాబట్టి ఇది ఎలా ఉంటుంది ఏంటి అంటే కొద్దిగా చూడగానే వర్ణంలో ఎరుపు ఇలాంటివన్నీ కొన్ని మనకు సూచాయిగా కనిపిస్తాయి. సరే, నాకు జన్మకుండలి లేదు, ఎలాగా ఏంటి మరి ఎలాగైతే నాది ఆరుద్ర నక్షత్రం అని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కు, ఖం, జ, చ ఈ అక్షరాలతో కనుక పేరు మొదలైనట్టయితే అది ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినట్టుగా మనం చెప్పచ్చు. సరే, ఆరుద్ర నక్షత్రము మరి వీటి విషయాల గురించి కనుక మనం చెప్పుకుంటే కొద్దిగా వీటిలో కొన్ని విషయాలు ఏంటంటే జంతువు వచ్చేసరికి కుక్క అని, అలాగే వీరు ఉండేటువంటి లక్షణాలు కనుక చూస్తే దాదాపుగా ఉంటే అతి కోపం, లేదంటే చాలా సౌమ్యం. అంటే ఇది అతి కోపం ఎప్పుడు వస్తుంది అంటే కొన్నిసార్లు అనుకోకుని అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా కోపం. అచ్చంగా రుద్రుడు మరి అమ్మ దాక్షాయణి అమ్మవారి దక్షయజ్ఞంలో పడినటువంటి స్థితి ఉంది కదా, అక్కడే కదా మనకు ఏకాదశి రుద్రులు వచ్చేటువంటిది. అలాంటి ఆ రుద్ర రూపంలాగా కనిపిస్తుంది. వారికి నచ్చినటువంటిది ఏదైనా ఉన్నట్టయితే అంతటి కోపం వస్తుంది. కానీ మామూలప్పుడు బోలాశంకరుడు ఎలానో వీరు అలాగే ఉంటారు. మంచి స్నేహితులు ఉంటారు, అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఎక్కువ మంది స్నేహితులు కూడా ఉంటారు. ఏది చేసినా వీళ్ళ మేధాశక్తిని తట్టుకోవడం మాత్రం చాలా కష్టం. చాలా తెలివైనటువంటి వారిగా ఉంటారు. ఏది చేయాలన్న తెలివి కంటే ముందు కూడా ఇంకొక విషయం చెప్పాలి అంటే ఏదైనా ఇది చేయగలుగుతారు అంటే చేయలేను అనేటువంటి మాట రాదు. అది ఎంత కష్టమైనా ఎలా ఉన్నా తప్పనిసరిగా ఒకసారి చేస్తాను అంటే అది చేసి తీరవలసిందే. అట్లాగే ఏ పనినైనా తన చేతి మీదకి తీసుకున్నారు అంటే చేయవలసిందే. కానీ వీరు పని చేసేటప్పుడు ఎక్కువగా ఎవరి కింద ఉండి పని చేసేటువంటి పనులను అంతగా ఇష్టపడరు. కానీ అప్పుడప్పుడు చేయవలసి వస్తుంది. అలా చేసిన అతి కొలది కాలంలోనే మళ్ళీ వాళ్ళు సొంత పనులను చేయడం అనేటువంటిది చేస్తారు. అయితే వీరికి గురుభక్తి చాలా ఎక్కువ అని చెప్పచ్చు. గురుభక్తి ఎలా అంటే ఒకవేళ ఆ గురువు గారి కంటే వీరు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి కంటే గురువు గారికి చక్కటి మర్యాద మన్నన ఇవ్వగలిగినటువంటి శక్తి వీరికి ఉంటుంది. ఇంకా వివాహానికి కనుక వచ్చినట్టయితే వివాహం అయితే మరీ చిన్న వయసులో, లేదు అంటే మరి వయసు దాటినాక అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సరైన వయసులో వివాహం జరుగుతుంది అన్నది చాలా తక్కువ మందికి జరుగుతూ ఉంటుంది. మరి ఈ నక్షత్రం ఏదైనా శాంతి ఉందా ఈ నక్షత్రానికి అంటే చాలామంది శాంతి లేదు అని చెప్తారు, కొంతమంది సామాన్య శాంతి అంటారు. ఇక్కడ ఒక లాజిక్ కనుక ఆలోచిస్తే మనకేంటంటే రాహు నక్షత్రం కాబట్టి తప్పనిసరిగా ఎంతో కొద్దిగా లోపం లాంటిది ఉంటుంది. కాబట్టి అందుకని దాదాపు ఏదో ఒకటి చిన్న సామాన్య శాంతి అయినా చేయించుకోవాలి అని చెప్తుంటారు పెద్దలు పండితులు. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తారంటే ఎవరి ఇంట్లోనైనా అంటే ఈ పుట్టబోయేటువంటి వాళ్ళు లేకపోతే పుట్టినటువంటి వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం ఉందంటే అంతకుముందే ఇంట్లో నాన్నకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ అన్నదమ్ములకు కానీ ఆ ఆరుద్ర నక్షత్రం ఉన్నట్టయితే తప్పనిసరిగా శాంతి చేసుకోవాలనుకుంటారు. అంటే అది ఇద్దరిది కూడా ఒకటే పాదంలో పడితే కనుక. అలా కాకుండా వేరువేరుగా ఉన్నప్పటికీ కొంచెం సామాన్య శాంతులు అయితే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక కొన్నిసార్లు ఆలోచనలు ఎలా ఉంటాయి, రాహు లాగా ఊహాలోకంలో ఉంటూ కొద్దిగా అంతా మాయ మోసం అని అంటుంటారు కదా, ఇలాగా ఉండేటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇక తమ సొంత దేశంలో కంటే, సొంత గ్రామంలో కంటే, సొంత నగరం అట్లా అనే కంటే ఇంకొక చోట అంటే పుట్టిన ఊరిని విడిచి వేరే చోట ఉన్నటువంటి వాళ్ళకి చాలా అభివృద్ధి ఉన్నతి అయితే కనిపిస్తాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి ఉన్నతి ఈ నక్షత్రం వారికి కనిపిస్తుంది. ఇక ఒక్క విషయం ఏంటంటే ఒక వయసులో ఉన్న వాళ్ళకి చాలా వరకు మగ ఆడ అని తెలియదు, కానీ ఈ నక్షత్రంలో ఉన్న వారికి ఎక్కువ శాతం భావనలు కానీ లేదు అంటే నిజంగా కానీ వైవాహేతర సంబంధాలు కలవడానికి కానీ అవి కలిసి కానీ ఉంటాయి అన్నది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం.
కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే కుటుంబాలు చెల్లాచెదరవకుండా ఉంటాయి. అయితే ఒకటి ఏంటంటే, ఎలా ఉన్నా, ఏ సంబంధాలు ఉన్నా, ఏమున్నా కూడా భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ తెగదెంపులు తెచ్చుకుని విడాకులు తెచ్చుకునే వరకు అయితే ఉండదు. ఆ కుటుంబాలు అలా ఉంటూనే ఉంటాయి. కాకపోతే మనస్పర్ధలు లేకుండా ఉండాలి అంటే కొద్దిగా ఇలాంటివి ఆలోచన చేస్తే ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే ఎవరిది అయినా వేరే వారి పని తమకు ఇచ్చినట్టయితే, అంటే పని చేసిన ఏదైనా సహాయం అడిగితే దాదాపుగా ఎలా ఉంటుంది అంటే, వీరికి ఎంత కష్టమైనా ఏదైనా సరే ఆ పని చేయడానికి సిద్ధమవుతారనమాట. ఇక తెలివితేటలు చాలా అపారమనే చెప్పాలి. ఎందుకంటే బుధుడితో రాహు కలిశాడు. బుధుడు అంటేనే తెలివి, ఇక వ్యాపారము, ఇవన్నీ ముఖ్యంగా వీరు ఎంచుకునేటువంటి వృత్తులలో వ్యాపారం అయితే చాలా అభివృద్ధి చెందేలాగా ఉంటుంది. అలాగే మాట తీరులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాట్లాడేటువంటి ఉద్యోగాలు, లాయర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో బాగా ఎక్కువగా రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వీరికి ఉంటే చిన్నప్పుడు అంటే ఒక 10 సంవత్సరాలు మంచి ఉన్నతిలో ఉండి మళ్ళీ కొద్దిగా డౌన్గా ఉండి మళ్ళీ ఉన్నతిలో ఉంటారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటుందంటే, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు చిన్నప్పుడు పుట్టుకతోనే భోగభాగ్యాలతో పుట్టి తర్వాత కొద్దిగా కష్టాలు అనుభవించి తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తారు. అయితే ఒకటి ఏంటంటే, ఎత్తు పల్లాలు ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఎప్పుడూ సుఖజీవనంలోనో ఎప్పుడూ నష్టంలోనో ఉంటారని కాదు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం అన్నట్టుగా సుఖ దుఃఖాలు అనేటువంటివి కొద్దిగా అటు ఇటుగానే ఉంటాయని చెప్పొచ్చు. అటు ఇటు అంటే ఉన్నత స్థాయిలోకి వెళ్తారు, మళ్ళీ కిందికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదండి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించింది. దాదాపు శివుడికి సంబంధించినటువంటి స్థితి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒకవేళ ఇలాంటి నష్టాలు కష్టాలు రాకుండా, మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, దాదాపు అండి మీకు వీలైతే ప్రతినిత్యం కూడా అంటే శివాభిషేకం చేయించుకోవడం, రుద్రుడికి అభిషేకం చేయించుకోవడం, రుద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, లేదు ఏకాదశ రుద్రుళ్ళు ఉంటారు కదండి, వారు ఉన్నటువంటి స్థలాలకు వెళ్ళడము, పూజ చేయించుకోవడము, అంటే మనం మొత్తంగా శివుడికి అభిషేకం చేయించుకోవడం, రుద్రుడికి సంబంధించినటువంటి హోమాలు చేయించుకోవడం, ఇలా చేసినట్టయితే దాదాపుగా ఈ ఇబ్బందుల నుండి అన్నింటి నుండి కూడా బయటపడవచ్చండి. ఇదండి ఈ నక్షత్రం గురించినటువంటి వివరాలు. ఒకవేళ మీది ఈ నక్షత్రం అయినట్టయితే నేను చెప్పినంత వరకు మీకు నిజమే అనిపిస్తే కామెంట్ పెట్టండి. ఇలా కాదు, ఇలా జరగలేదు అంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఇందులో ఉన్నటువంటి నిజమే అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ రూపంలో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.